ఆడపిల్లలకి తమకు నచ్చినటువంటి వస్త్రాలను ధరించేటువంటి హక్కు వాళ్ళకి లేదా? నేటి కాలంలో ఎందుకు ఆడపిల్లలు ధరిస్తున్నటువంటి బట్టలపైన చాలా చర్చలు, విమర్శలు వస్తున్నాయి. అసలు ఆడపిల్ల ఏ రకమైనటువంటి వస్త్రాలు ధరించాలి అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మామూలుగా ఎవరైనా కానీ బట్టలు ధరించేప్పుడు సౌకర్యవంతంగా ఉండేలాగా చూసుకొని బట్టలు వేసుకుంటూ ఉంటాం. చాలా సౌకర్యవంతమైనటువంటి బట్టలు, ఇబ్బందికరంగా లేకుండా శరీరానికి అనుకూలంగా ఉండేటువంటి బట్టలు, మనకి నప్పేటువంటి బట్టలు ధరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఇటీవల కాలంలో ఒక విపరీతమైనటువంటి పోకడ కనిపిస్తూ ఉంది మనకి. అయితే సంప్రదాయ పద్ధతిలో ఉన్నటువంటి వస్త్రాలు ధరించినప్పుడు వాళ్ళ ప్రవర్తనలో ఒక గౌరవప్రదమైనటువంటి పెద్దరికంతో కూడుకున్నటువంటి ప్రవర్తన బహిర్గతం అవుతూ ఉంటుంది. అయితే ఆడవాళ్ళ విషయంలో మాత్రం వస్త్రధారణ పైన కాస్త ప్రత్యేక దృష్టి కేంద్రీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు సౌలభ్యంగా సౌకర్యవంతంగా ఉన్నంత మాత్రాన సరిపోదు. సమాజంలో నివసిస్తున్నాము కాబట్టి సమాజంలోకి వెళ్ళినప్పుడు అవతలి వ్యక్తి సూటిగా మన వైపు చూస్తూ మాట్లాడగలిగేలాగా మన వస్త్రధారణ ఉండాలి. అంతేకాని మన వైపు చూడాలంటేనే మొహమాట పడుతూ ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే విధంగా మన వస్త్రాలంకరణ ఉండకూడదు. ఏంటి మేడం మీరు భలే చెప్తున్నారు, ఆడవాళ్ళ వస్త్రాలంకరణ అవతలి వాళ్ళలో విపరీతమైనటువంటి ఆలోచనల్ని తీసుకొస్తుందా? అలా అయితే చిన్న చిన్న పిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, పసిపిల్లలు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నారని వాళ్ళపైన అత్యాచారాలు జరుగుతున్నాయి అని చెప్పి మీరు అనవచ్చు. బయట రకరకాల చిత్రాలను చూసి, రకరకాల వ్యక్తులను చూసి విపరీతమైనటువంటి మానసిక ఉద్రేకానికి గురైనటువంటి వ్యక్తులు నోరు లేనటువంటి చిన్న పిల్లల ప్రాణాలు తీయటానికి సిద్ధపడుతూ ఉన్నారు. నోరు లేనటువంటి పసిపిల్లల చెంతకి వాళ్ళు వెళ్తున్నారంటేనే వాళ్ళు మానసిక వైకల్యంతో ఉన్నారని అర్థం. విపరీతమైనటువంటి ఆలోచన ధోరణితో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియనంటి పశుత్వ భావనతో ఉన్నారని అర్థం. అలాంటి వ్యక్తులని అశ్లీలమైనటువంటి చిత్రాలైతే ఏమి, విపరీతపు పోకడలతో వస్త్రాలు ధరించి తిరుగుతున్నటువంటి మహిళలైతేనేమి మరింత రెచ్చగొట్టేటువంటి అవకాశం ఉంటుంది. మీరు సౌకర్యవంతంగా ఉన్నంత వరకు మీకు నచ్చినటువంటి దుస్తులను ధరించండి. మీ వయస్సు మరింత చిన్నగా కనిపించడం కోసం మీకు నప్పేటువంటి దుస్తులను ధరించండి. కానీ మీకు మాత్రమే సౌకర్యంగా ఉంటే సరిపోదు. అవతలి వ్యక్తి కూడా మీ వైపు సౌకర్యవంతంగా చూడగలగాలి. వాళ్ళ చూపులు మీ వైపు ఇబ్బందికరంగా సాగుతున్నాయి అంటే సౌకర్యవంతమైనటువంటి బట్టలు ధరించి రాలేదనే అర్థం. అందాలని బహిర్గతం చేసుకుంటే మన పైన గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా ఒక్కసారి ఆలోచించండి. మనం వేసుకునేటువంటి వస్త్రధారణ మనల్ని చూడగానే అమ్మ, నమస్కారం అనో, అక్క అనో, చెల్లె అనో సంబోధించేటువంటి విధంగా, లేదంటే మేడమనో సంబోధించేటువంటి విధంగా ఉండాలి. కానీ అబ్బా దీనమ్మ ఏముందిరా అన్నట్టుగా ఉండకూడదు అని నేనంటాను. మీ ఇంట్లో అక్కగానో, చెల్లిగానో, అమ్మగానో ఆలోచిస్తూ చెప్తూ ఉన్నాను. లేదు మేడం మీరంతా ఏదో చెప్తున్నారు, శరీరాన్నంతా కప్పిపుచ్చేటువంటి బట్టలు ధరిస్తే మా వయసుకు మించి పెద్దవాళ్ళలాగా కనిపిస్తాము, మీకు అది తెలుసా? అంతేకాదు ఎక్కడుంచో లేనటువంటి పెద్దరికం అంతా మమ్మల్ని ఆవహిస్తుంది, అలా వేసుకోవటం మాకు అస్సలు ఇష్టం లేదు అనేటువంటి వాళ్ళు లేకపోలేదు. అలాంటప్పుడు చీరలే ధరించాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నో రకాలు సౌకర్యవంతమైనటువంటి మోడర్న్ డ్రెస్సులు కూడా సౌకర్యవంతంగా ఉంటూనే రూపొందించబడినటువంటివి ఎన్నో ఉన్నాయి. అవతలి వాళ్ళు కూడా మీ వైపు సౌకర్యవంతంగా, సౌలభ్యంగా చూడగలిగేలాగా, మీతో సూటిగా మాట్లాడగలిగేలాగా ఉండేటువంటి వస్త్రాలను ధరించండి. మీకు ఒక కథ చెప్తాను. ఆ కథ ద్వారా మీకు ఏ మాత్రం అర్థమవుతుందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఒక 2 తాబేళ్ళు ఉన్నాయట. వాళ్ళకి ఒక తాబేలు పుట్టిందట. చక్కగా పెంచుకుంటూ ఉన్నారు, చాలా గారాబంగా పెంచుకుంటూ ఉన్నారు. ఆ తాబేలుకి విపరీతమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి. చిన్ని తాబేలుకి తల్లి తండ్రి ఇద్దరు కూడా చక్కగా ఆహారాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు, తాబేలుకి ఈదటం నేర్పారు, అన్ని చక్కగా చేస్తూ ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ పిల్ల తాబేలు తల్లిదండ్రితో చెప్పిందట, నాన్న అమ్మ నాకు ఈ డొప్ప ఏదైతే తాబేలు పైన రక్షణ కవచం లాగా ఉంటుంది కదా, ఆ షెల్, అదైతే దానికి డొప్ప ఈ పైన వేసినటువంటి కవచము చాలా ఉక్కపోతగా ఉంది నాన్న, నేను స్వేచ్ఛగా ఈదలేకపోతున్నాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాన్న, ఇది తీసేయి నాన్న అని చెప్పి తండ్రితో తల్లితో ఒకటే మొరపెట్టుకుంటుందట. అది లేకపోతే మనం బ్రతకలేం నాన్న, అది మనకి రక్షణ కవచం. ఆ షెల్ని ఒక్కసారి, ఆ డొప్పని ఒక్కసారి కనుక మనం తీసేసామా ఇంకా మన ప్రాణానికే ప్రమాదం నాన్న, తీసేయకూడదు అని చెప్పి తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మీ మూఢాచార పద్ధతులు ఏవేవో చెప్తూ ఉంటారు. ఇప్పటి రోజులు మారిపోయాయి. ఒకప్పటి పాత పద్ధతులు పట్టుకొని కూర్చుంటారేమిటి, నేను బాగా ఈదగలను, బాగా పరిగెత్తగలను, నన్ను ఎవరు పట్టుకోలేరు, ఇది తీసేయండి, ఇది నన్నేం రక్షించట్లేదు, ఇది నాకు ఇబ్బందిగా ఉంది, ప్రశాంతంగా ఈదలేకపోతున్నాను, చల్లటి నీళ్ళని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాను, తీసేయండి అని చెప్పి తల్లిదండ్రులతో ప్రతిరోజు వాదించటం. తల్లిదండ్రులు వద్దు నాన్న, అది నీకు రక్షణగా ఉంటుంది, తీసేయకూడదు అని చెప్పి తల్లిదండ్రులు ఆ చిన్న తాబేలుకి చెప్పటం. ఇలా కొంతకాలం జరుగుతూ వస్తుంది. ఎంత బ్రతిమిలాడినా, ఎంత ఏడ్చినా తల్లిదండ్రులు మాత్రం ఆ రక్షణ కవచంగా ఉన్నటువంటి షెల్లుని ఏదైతే డొప్ప అంటామో దాన్ని తీయటానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు.
ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి అక్కడ స్నేహితులతో అందరూ మాట్లాడుకుంటూ ఈ షెల్స్ మనకి ఇబ్బందిగా ఉన్నాయి, వీటిని తీసేద్దాము, చక్కగా ఇవి తీసేస్తే ఈదొచ్చు, నీళ్ళని ఆస్వాదించవచ్చు, మనకు నచ్చినట్టుగా ఎలాగంటే అలా కాళ్ళు చేతులు ఆడించవచ్చు, ఇవి తీసేద్దాము, ఈ షెల్స్ ఉండటం వల్ల మన అందం ఎవరికి కనిపించట్లేదు, మనం ఎంత అందంగా ఉంటామో బయటి ప్రపంచానికి కనిపించాలి అనుకుంటూ ఈ స్నేహితులు ఒకరికొకరు మాట్లాడుకొని చివరగా ఒక నిర్ణయానికి వచ్చాయట. ఒకదాని షెల్ ఒకటి ఇంకొకటి తీసేయాలని, ఒకదాని షెల్ని ఇంకొకటి తీయటానికి సహాయపడాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి స్నేహితులంతా ఒకరికొకరుగా షెల్స్ తీసేసుకున్నారు. ఇంకా చక్కగా నీళ్ళలో ఆడుతున్నాయి, ఎగురుతున్నాయి, కాళ్ళు చేతులు ఇష్టం వచ్చిగా ఊపుతున్నాయి, తలలు ఇలా తిప్పుతున్నాయి, వాటికి నచ్చినట్టుగా ఆడుతూ ఉన్నాయి. ఇక ఇలా ఆడుతున్నటువంటి తాబేలను చూసినటువంటి ఒక ముసలి పరుగున వీటి దగ్గరికి వస్తుందట. ఇది గమనించినటువంటి తాబేలు పిల్లలు చెల్లా చెదురైపోయి తలా ఒకవైపుగా పరుగులు తీస్తున్నాయి. అందులో భాగంగానే ఈ పిల్ల తాబేలు కూడా పరుగులు తీస్తూ తమ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిందట. అమ్మ నాన్న నన్ను ముసలి నన్ను అనుసరిస్తుంది, నన్ను కాపాడండి అని చెప్పి తల్లిదండ్రుల దగ్గరికి పరుగున రావటం. ఈ పిల్ల తాబేలుని తల్లి తండ్రి తాబేలు రెండూ కూడా హక్కున చేర్చుకొని గట్టిగా హత్తుకొని పరుగున మొసలికి అందనంత దూరంగా బొరియల్లోకి వెళ్ళి దాక్కోవటం జరిగింది. ఒక క్షణం ఆలస్యమైన పిల్ల తాబేలుకు ఏం జరిగి ఉండేది? ప్రమాదంలో చిక్కుకొని ఉండేది కదా, ప్రాణాలకే ప్రమాదంగా మారేది కదా. ఈ చిన్న పిల్ల తాబేలు పైన డొప్ప తీసేసింది అని కనిపెట్టినటువంటి మొసళ్ళు ఇంకా అక్కడి నుండి వెళ్లకుండా ఎప్పుడు ఆ బొరియలో నుండి బయటికి వస్తుందా, పిల్ల తాబేలను తినేద్దాము అన్నట్టుగా ఆ బొరియ చుట్టే కాపలా కాస్తూ ఉన్నాయట. చూడండి, ఈ పిల్ల తాబేలు చేసినటువంటి పని వల్ల తల్లికి తండ్రికి పిల్ల తాబేలుకి కూడా కష్టాన్ని మోసుకొని వచ్చింది ఈ పిల్ల తాబేలు. ఎవరో ఏదో చెప్పారనో, అందంగా ఉంటామనో, ప్రశాంతంగా ఎగరగలుగుతామనో, మన అందం బహిర్గతపరచుకోవాలనో ఇలా రకరకాల ఆలోచనలతో ఏం చేసింది, తనకి రక్షణగా ఉన్నటువంటి ఆ షెల్ని ఏదైతే డొప్ప అంటున్నామో దాన్ని తీసేసుకొని ప్రాణాలపైనకి ప్రమాదం తెచ్చుకుంది. అంతేకాదు మొసల లాంటి వేటకాళ్ళు ఎదురు చూస్తూ తమ ఇంటి ముందే కాపలా ఉండేలాగా కష్టాన్ని కొని తెచ్చుకుంది. ఇదిగో ఇలాగే ఆడపిల్లలు కూడా తమ అందాలు బహిర్గతం అవ్వాలనో, హుందాగా ఉండేటువంటి వస్త్రాలు ధరిస్తే పెద్ద వయసుగా కనిపిస్తున్నామనో ఇలా రకరకాల కారణాలతో వాళ్ళ వస్త్రధారణని కుచించుకుంటున్నారు. హుందాగా ప్రవర్తించే బదులు 30 ఏళ్ల వయసులో కూడా టీనేజ్ పిల్లలు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించటం, విపరీతమైనటువంటి పోకడలకు పోవడం, ఆ వయస్సుకు తగినటువంటి పరిణితితో ప్రవర్తించకుండా అక్కడుంచి కష్టాలు కొని తెచ్చుకోవటం, మానసిక పరమైనటువంటి వ్యధకి గురి అవ్వటం, తిరిగి అది తల్లిదండ్రులకి తనకి సమస్యగా మార్చుకోవటం, ఇలాంటివి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. మరి తాబేలు కథకి సరైనటువంటి వస్త్రధారణ లేనటువంటి వాళ్ళకి ఉన్నటువంటి పొంతన ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అందుకోసమని హుందాతనంతో సరైనటువంటి వస్త్రధారణతో నలుగురు మనల్ని చూసి గౌరవించేలాగా కళ్ళు మూసుకొని మన రూపం గుర్తు తెచ్చుకుంటే ఒక సంప్రదాయబద్ధమైనటువంటి వ్యక్తి కనిపించాలే తప్ప కళ్ళు మూసుకొని మన రూపం గుర్తు చేసుకుంటే క్లబ్బుల్లోనో పబ్బుల్లోనో డ్యాన్స్ వేసేటువంటి వ్యక్తిలాగా మనం ఎప్పుడూ కనిపించకూడదు. మన వృత్తికి సంబంధించి ఒకవేళ వస్త్రధారణ ఆ విధంగా ఉంటే అది వృత్తికి సంబంధించింది కాబట్టి తప్పులేదు. కానీ అవసరం లేకపోయినప్పటికీ కూడా అందాలను బహిర్గతపరచుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేసుకునేటువంటి వస్త్రధారణ వల్ల ఎవరికో నష్టం కాదు, మీకే నష్టం. మీ ఇంటి ముందే మొసళ్ళ లాంటి మృగాళ్ళు, మొసళ్ళ లాంటి వేటకాళ్ళు సంచరిస్తూ ఉంటారు. మీ పైన కన్ను వేస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడెప్పుడు చిక్కుతారా అనేటువంటి ఆలోచనలతో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వటం సరైందంటారా? ఒక్కసారి ఆలోచించండి. మనం సమాజంలో ఉంటున్నాము, నలుగురితో కలిసి మెదలాలి అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని ప్రతి ఒక్కరూ హుందాతనంతో కూడినటువంటి వస్త్రాలు ధరిస్తూనే గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని సాగించాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.